హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుంటూరు డిస్టిక్కి సంబంధించి నిరుద్యోగులకు ఇదొక సువర్ణ అవకాశం అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుంటూరు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా దీనిలోని వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొత్తం 94 వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే వీరు స్వీకరించడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా అక్కడ వరకు చూసినట్లయితే నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 21/12/2023 తేదీ నుంచి గుంటూరు మెడికల్ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫిజికల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30/12/2023 5 గంటల లోపు సాయంత్రం అప్లికేషన్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ని వీరు స్వీకరించబోమని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ని డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో 18/1/2024 తేదీ నుంచి ప్రదర్శన చేయబడుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్ని 24/1/2024 తేదీలోపు వీరైతే డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత వీరు డిస్ప్లే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఎవరైతే ఫైనల్ లిస్ట్లో నేమ్స్ కలిగి ఉంటారో వారిని 29/1/2024 తేదీ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చేసి 6/2/2024 తేదీ ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం వేకెన్సీస్ 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ పోస్టులు ఉన్నాయి అన్న విషయాన్ని అయితే. ల్యాబ్ టెక్నీషియను ఉద్యోగాలు ఉన్నాయి, అనస్థీసియా టెక్నీషియను, బయోమెడికల్ టెక్నీషియను, సిటీ టెక్నీషియను, ఈసీజీ టెక్నీషియను, ఎలక్ట్రీషియను, రేడియో సేఫ్టీ ఆఫీసరు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియను, రేడియోగ్రాఫరు, రేడియోగ్రఫీ టెక్నీషియను, ఈఎంటీ టెక్నీషియను, ఇలా మొత్తం 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వీరిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా వీరిని అయితే భర్తీ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి లాస్ట్లో చూడొచ్చు ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ అయితే మంత్లీ పే చేస్తారు అన్న పూర్తి వివరాలను అయితే వీరు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే పోస్టును బేస్ చేసుకొని 10th క్లాస్ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ వరకు క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇది కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ ఫీజుని 300 రూపాయలుగా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫీజుని చలానా రూపంలో పే చేసి దాన్ని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ మార్క్స్ 100 మార్క్స్గా ఇవ్వడం అయితే జరిగింది. 75 మార్క్స్ వచ్చేసి అకాడమిక్ ఇయర్లో సాధించిన మార్కుల్లోంచి మెరిట్లోంచి వీరు తీసుకోవడం జరుగుతుంది. అప్ టు 10 మార్క్స్ వచ్చేసి వీరు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫాస్ట్ సర్టిఫికేట్ వెయిటేజ్ నుంచి తీసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్ టు 15% మార్క్స్ వచ్చేసి కోవిడ్ టైంలో మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం కింద జాబ్లో చేరి సర్వీస్ చేసిన ఉంటారు కదా, అక్కడి నుంచి వెయిటేజ్ని అయితే వీరు తీసుకొని ఉంటారు. మినిమం 6 మంత్స్ మీరు అక్కడ సర్వీస్ చేసి ఉండాలి. అటువంటి అభ్యర్థుల యొక్క సర్వీస్లోంచి వీరు వెయిటేజ్ని తీసుకొని ఫైనల్ లిస్ట్ని అయితే తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అర్థం చేసుకొని పూర్తిగా తరువాతే అప్లై చేయడం మంచిదని అయితే వీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.